శ్రీమాత్రే నమః. అందరిపైన ఆ వారాహి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. మనము వారాహి అమ్మవారి యొక్క మంత్రాలను ఎన్నో చెప్పుకున్నాము. వాటన్నింటినీ పాటించటం వల్ల అమ్మవారి దయ మనపైన కలిగి మనకు కావలసినటువంటి కోరికలు సమస్యలను కూడా తీర్చుతుంది. అమ్మను నమ్మి మనం భక్తితో చేయాలి. అయితే వారాహీదేవి సప్తమాతృకులలో ఒకరిగా, అదేవిధంగా లలితాదేవికి దండనాయకి సైన్యాధ్యక్షురాలుగా పేర్కొనడం జరిగింది. అలాంటి వారాహీదేవిని ఎవరైతే భక్తితో నమ్మకంతో కొలుస్తారో వారికి ఎలాంటి సమస్యలు రాకుండా అమ్మవారు రక్షిస్తూ ఉంటారు. అంటే అమ్మవారు రక్షణ కవచంలా తన యొక్క అభయాన్ని అందిస్తూ ఉంటారు. అలాంటి వారాహి అమ్మవారిని మనం ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రంతో నేను చెప్పిన విధంగా కనుక పూజలు చేసినట్లయితే తప్పకుండా మీకున్నటువంటి సమస్య, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలను మీకు రాకుండా దరిచేరకుండా చేస్తుంది. ఎంత అప్పు ఉన్నా కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం ఉచ్చారణ చేసినట్లయితే, జపం చేసినట్లయితే ఖచ్చితంగా కొండంత ఉన్న అప్పు కూడా చీమంత అయ్యి ఉంటుంది. అంటే మీకు తెలియకుండానే మీ అప్పును మీరు తీరుస్తూ ఉంటారు. అలాంటి ఆ మంత్రం ఎంత విశిష్టం ఉన్నది అంటే చాలా విశిష్టమైనటువంటిది. ఖచ్చితంగా మీరు నమ్మకంతో ఆ మంత్రాన్ని 108 సార్లు రాత్రి 10 గంటల తర్వాత కానీ లేదా ప్రొద్దుట 6:30 లోపు కానీ 108 సార్లు జపం చేస్తూ ఉండండి. అమ్మవారిని మనసులో మీరు ఎంత ఎక్కువగా అనుకుంటే అంత మంచిగా మీకు సమస్యలను దూరం చేస్తుంది. అయితే ఆ మంత్రం ఏంటి అంటే, ఓం శ్రీం హ్రీం క్లీం సౌఖ్యకారిణ్యై నమః. ఓం శ్రీం హ్రీం క్లీం సౌఖ్యకారిణ్యై నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు నిష్ఠతో జపించండి. అమ్మవారికి బెల్లం పాయసం అంటే కొన్ని వాటర్లో కొంచెం బెల్లం వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఈ మంత్రాన్ని జపించండి. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ లేదా అప్పు సమస్యలు కానీ లేదా మీరే ఇచ్చినవి మీకు వసూలు కావటం కానీ 11 రోజులలో మీకు ఎంత అంటే మీకు తేడా అనేది అమ్మవారిని పూజ చేస్తే తెలిసిపోతుంది. అమ్మవారి పైన నమ్మకంతో చేయండి, భక్తితో చేయండి. అమ్మవారి భక్తులను ఎట్లా చూసుకుంటుందంటే ఒక రక్షణగా కవచంగా ఉండి అమ్మవారు వాళ్ళ భక్తులకు రక్షణ కల్పిస్తూ ఉంటుంది. అలాంటి అమ్మవారిని నిష్ఠతో పూజ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. అప్పులన్నీ పోతాయి, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, జై వారాహి మాత అని. అమ్మవారిని మీరు ఎంత ఎక్కువగా పలికినట్లయితే అంత ఎక్కువ మీకున్న సమస్యలను దూరం చేస్తుంది. అమ్మవారిని నమ్మకంతో ఈ మంత్ర జపం చేయండి. సర్వే జన సుఖినో భవంతు.